ఓ కాంగ్రెసోడో మీ కపట బుద్ధి తెలిసినది బీజేపోడో మీ దురద మాకు రుద్దకూరి. ఓ కాంగ్రెసోడో మీ కపట బుద్ధి తెలిసినది బీజేపోడో మీ దురద మాకు రుద్దకూరి. నమస్తే తెలంగాణ ప్రజలారా, నేను మీ తెలంగాణ రాజుబాయిని. స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఆర్ఆర్ఆర్. ఒకసారి చూడండి. త్రిబుల్ ఆర్ అంటే రాజమౌళి సినిమా అనుకున్నారు, కాదు. ఆర్ఆర్, రామ్ రాబర్ట్ రహీం. వీళ్ళని విడదీసింది ఎవరు? తెలంగాణ, యావత్ తెలంగాణ ప్రజలారా, ఒకప్పుడు ఏ పండుగ వచ్చినా కానీ కలిసి ఉండేది, కలిసి చేసుకునేది, ఒకరింటికి వెళ్ళి ఒకరు భోజనం చేసి వచ్చేది. అట్లాంటిది మన దేశంలోనే కాదు, మన తెలంగాణలో కూడా ఒకరింటికి ఒకరు వెళ్ళకుండా రోజులు రాబోతున్నాయి, వచ్చినాయి కూడా ఆల్రెడీ. ఆర్ఆర్ఆర్, ఈ 3 అక్షరాల వెనుక ఒక ప్రశ్న ఉంది. రామ్ రహీం రాబర్ట్ కలిసి జీవించే సమాజం ఎలా విడిపోయింది? కొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం ప్రకారం ఎన్నికల సమయంలో మతం, కులం, భావోద్వేగాల పేరుతో రాజకీయాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. దీంతో రామ్ రహీం రాబర్ట్ మధ్య అనుమానాలు పెరిగాయి. సో యావత్ తెలంగాణ ప్రజలారా, ఒకసారి ఫోన్ పట్టుకొని కూర్చున్న ప్రతి ఒక్కరూ ఒక ఆలోచన చేయండి. మన ఇంటి పక్కన ఉన్న సలీంబాయి ఇంట్లకు మనం ఎలా పోయేటోళ్ళం? రంజాన్ పండుగ వస్తే వాళ్ళ ఇంట్లో హంగామంతా మనదే ఉండేది. దసరా పండుగ వస్తే మన ఇంట్లో హంగామంతా వాళ్ళదే ఉండేది. మరి ఎక్కడ పోయారు వీళ్ళు? త్రిబుల్ ఆర్, రామ్ రాబర్ట్ రహీం, వీళ్ళను విడదీసింది ఎవరు? ఎవరు విడదీసిర్రు? ఏం చెప్తుంది ఇక్కడ స్క్రీన్ మీద? కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయి? కాంగ్రెస్ ప్రభుత్వం అంటది, మా పార్టీ ఉంటేనే ముస్లిమ్స్ ఉంటారు. తెలంగాణ రాజుబాయి నిజమే చెప్తాడు, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడతారు. మళ్ళీ చెప్తున్న మ్యాక్స్ న్యూస్ తెలంగాణ, ఇది ప్రజల కోసము, ప్రజా న్యూస్ కోసమే. యావత్ తెలంగాణ ప్రజలారా, కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేసిండు. జూబ్లీస్ ఎలక్షన్లు జరుగుతున్నప్పుడు తన నోట్లకెళ్ళి ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటేనే ముస్లింలు బతుకుతారు, కాంగ్రెస్ ఉంటేనే ముస్లింలు అని చెప్పి అన్నాడు. మరి అక్కడ ఓట్లేసింది ఎవరు? హిందువులు ఓట్లు వేయలేదా? బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చెప్తుంది? హిందువులంతా ఒకటే అవ్వండి అని చెప్తుంది బీజేపీ ప్రభుత్వం. మరి మిగతా మతాలు ఎక్కడ పోవాలి? ఊరేసుకొని చచ్చిపోవాలా? అంటే బతకద్దా వాళ్ళు? తెలంగాణ ప్రజలకు నిజంగా చెప్తున్నా, నా మీద కేసైనా మంచిదే, కానీ కొన్ని విషయాలు మాత్రం ముస్లిమ్స్ను, క్రిస్టియన్స్ను చూసి మన హిందువులు నేర్చుకోవాలి. నిజంగా చెప్తున్నా, ముస్లిమ్స్ను, క్రిస్టియన్స్ను చూసి మన హిందువులు కొన్ని విషయాలు నేర్చుకోవాలి. ఎందుకు నేర్చుకోవాలి? మరి ఈ మాట నేను ఎందుకన్నా నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ నేను ఆ వీడియో చేసి చూపిస్తాను. నేను ప్రస్తుతానికైతే ఈ వీడియో గురించి మనం మాట్లాడుకుందాం. బీజేపీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే, హిందువులంతా ఒకటవ్వాలి అంటే ముస్లింలను, మరి క్రిస్టియన్స్లను మరి ఏడవవ్వాలి అంటే వాళ్ళ ఓట్లు వీళ్ళకి అవసరం లేదా? చెప్పండి, ఆలోచన చేయండి. ఏదో ఈడ నేను నిలబడి చెప్తున్నా అంటే ఎవరికి జోకడం లేదు. ఈడ తెలంగాణ ప్రజలకు కూడా వాస్తవాలు తెలవాలి. తెలంగాణ ప్రజలకు వాస్తవాలు తెలవాలి. మీలో మీరే ఒకసారి మీ గుండెల మీద చేసుకొని చెప్పుకోరి. చిన్నప్పుడు మనం ఎవరింటికి పోలేదా? ఏ సలీంబాయి ఇంటికో, ఏ రహీంబాయి ఇంటికో మనం పోలేదా? క్రిస్టియన్స్ వాళ్ళ ఇంటికి పోయి మనం ఆదివారం పూట ఆడుకోలేదా? మన ఇళ్ళకు దసరా రోజు వాళ్ళు వచ్చి మన ఇంట్లో భోజనం చేసి పోలేదా? మరి ఎక్కడ పోయింది ఇప్పుడు? ఈరోజు రహీం కనబడితే పలకరిస్తే చాలు, పలకరిస్తే వాడు కింద నుంచి మీది రాక చూసుకుంటూ పోతుండు. మరి ఎందుకు వాళ్ళ దాంట్లో మార్పు తీసుకురానికి కారణం ఎవరు? అంటే హిందువులంటే అంత కోపం ఎందుకు వచ్చింది ఇప్పుడు ముస్లింలకు?
ఎవరు చేసిర్రు, వీటి వెనుక ఎవరు కుట్ర ఉంది, మొత్తం ఒక్కొక్క వీడియో స్టెప్ బై స్టెప్ మన మ్యాథ్స్లో వస్తుంది. తెలంగాణ రాజుబాయిగా మీకు అన్నీ ఏవైతే డౌట్ ఉన్నాయో, ఏవైతే మత కల్లోలం సృష్టించిన పార్టీ ఏంది, ఏవైతే రెచ్చగొట్టే పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీల గురించి ఒక్కొక్క వీడియో క్లుప్తంగా చేస్తా. నిజాలు నిర్భయంగా భయపడకుండా చెప్తా. నిజంగా అదే ఒక బీఆర్ఎస్ పార్టీ చూసుకున్నట్టయితే వాళ్ళు ఇప్పటి నుంచి కాదు పార్టీ పెట్టినప్పటి నుంచి, కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి నాకు మతం వద్దు, కులం వద్దు, నాకు తెలంగాణ అభివృద్ధి ముఖ్యమని చెప్పిండు. ఇది వాస్తవం కాదా? కామెంట్ పెట్టిరు ఒకసారి. పార్టీ పరంగా చూసుకున్నట్టు కాదు ఇక్కడ మనం ఆల్రెడీ. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారే చెప్పారు మనకు కాంగ్రెస్ ఉంటేనే ముస్లిం ఉంటుందని చెప్పి. మోడీ ఏమంటుండు, హిందువులంతా ఒక్కటి కావాలంటుర్రు. బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తుంది, కులం వద్దు మతం వద్దురా నాయన, తెలంగాణ అభివృద్ధి చేసుకుంటే చాలు, కులం మతం కూడుపెట్టది, కులం కూడుపెట్టది, మతం కూడా కూడుపెట్టది, తెలంగాణ అభివృద్ధి మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోరి, మన రాష్ట్రం గురించి మనం చూసుకోవాలి. రాష్ట్రాలు బాగుంటే దేశం బాగుంటుంది ఆటోమేటిక్గా. రాష్ట్రాన్ని మనం చూసుకోవాలి. యావత్ తెలంగాణ ప్రజలారా, తెలంగాణలో కూడా హిందూ ముస్లిం కొట్లాట పెట్టడానికి కొన్ని పార్టీలు మళ్ళీ వస్తున్నాయి, ఆల్రెడీ వచ్చినాయి కూడా. ఇది నిజం. ఇది ఎందుకంటే దేశంలోనే హిందూ ముస్లిం కొట్లాట జరుగుతున్నాయి కాదు, తెలంగాణలో కూడా పుల్లలు పెట్టే వాళ్ళు ఎక్కువైపోయారు. ఓట్ల కోసం ఏమైనా చేస్తారు వాళ్ళు. ఒకసారి ఫోన్ పట్టుకొని కూర్చున్న ప్రతి ఒక్క తమ్ముడైనా అక్కైనా దయచేసి తెలంగాణ రాజుబాయ్ ఏం చెప్తున్నాడు, అసలు ఏం చెప్పాలనుకుంటున్నాడు ఒకసారి మీ కామెంట్లో చెప్పండి. నేను చెప్పింది వాస్తవమా కాదా ఒకసారి మీరు కామెంట్లో చెప్పండి. యావత్ తెలంగాణ ప్రజలారా, ఇదే వీడియో మీద మనం ఒక మంచి పాట పాడుకుందాం. పాట నచ్చితే కామెంట్ పెట్టండి ప్లీజ్. ఓ కాంగ్రెసోడో మీ కపట బుద్ధి తెలిసినది బీజేపోడో మీ దురద మాకు రుద్దకూరి. ఓ కాంగ్రెసోడో మీ కపట బుద్ధి తెలిసినది బీజేపోడో మీ దురద మాకు రుద్దకూరి. 10 ఏండ్ల పాలన పచ్చని భూములతోటి, పండు వెన్నెలాగా ఉంటే పాపపు కండ్లతోటి, 10 మందితో చేయి గలిపి పారే కాళేశ్వరం పాడుబడిపోవాలని, రైతుకు ఇచ్చే నీళ్లు గంగలోన గడపబట్టే బీజేపోడో మీ దురద మాకు రుద్దకూరి. కాంగ్రెసోడో మీ కపట బుద్ధి తెలిసినది. రాము రాబాటు రహీం దోస్తులుగా ఉండేవారు, వాడింట్లో వీడు తింటే వీడింట్లో వాడు తింటే, ముగ్గురింట్ల పెద్దోళ్ళు ముసిముసిగా నవ్వుకునే, ఈశ్వరు వల్ల యేసు అని వాళ్ళని పిలిచేటోడు. బీజేపీ వచ్చినాక హిందూ మతం అన్నదయ్యా, ఇది విన్న రహీమయ్య మదర్సాకు పంపినాడు. ఎన్నడు లేని రహీం దోస్తు విడిసి గల్లవట్టే, ఈ మదర్సాలు పెరగనీకి కారణము ఎవ్వరయ్య బీజేపోడో మీ దురద మాకు రుద్దకూరి.